Janmanthan Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. విశాఖ చిత్రం మారిపోతుంది. కంప్లీట్‌గా విశాఖ ముఖ చిత్రం రాబోయే రోజుల్లో ఒక గ్లోబల్ సిటీగా మారడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ ప్రకటన, ఆ తర్వాత విశాఖ ఐటీ ఎకోసిస్టమ్‌లో వస్తున్నటువంటి మార్పులు, ఇప్పుడు పెద్ద ఎత్తున విశాఖ ప్రాంతంలో జీసీసీల డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మనకు కొత్త జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అని చెప్పారంటే అంటే ఒక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చినాయి. ఎందుకు విశాఖలో ఇవి పెద్ద ఎత్తున వస్తున్నాయి? వీటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి విశాఖ ముఖ చిత్రాన్ని ఒకసారి మనం చూస్తే కనుక గూగుల్ డేటా సెంటర్ ప్రకటన వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇది ఒక ప్రీమియర్, కాస్ట్ ఎఫెక్టివ్, టాలెంట్ రిచ్ డెస్టినేషన్గా మారిపోతుంది. ముఖ్యంగా జీసీసీలకు సంబంధించి అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పేరుతో ఐటీ పార్కుల డెవలప్మెంట్కి విశాఖ చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతంగా మారబోతుంది. అందుకనే అనేక కంపెనీలు విశాఖ పైన దృష్టి పెట్టినాయి. ఒకసారి గూగుల్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేలాది ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా 1,00,000 ఉద్యోగాలు అనేటువంటి ఒక టార్గెట్ పెట్టారు. దాదాపు 88,000 న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కేవలం ఈ ఐటీ కారిడార్ల వల్లే రాబోతున్నాయని అంచనా వేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఒక కాంపిటేటివ్ సిటీగా ఈస్ట్ కోస్ట్లో ఆల్మోస్ట్ నెంబర్ 1 సిటీగా ఎదగడానికి అవకాశం ఉంది విశాఖకు మాత్రమే. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పెద్ద ఎత్తున జీసీసీల డెవలప్మెంట్ పైన ఫోకస్ పెడతారు. ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి ప్రపోజల్ వచ్చింది. ఈ ప్రపోజల్ ముఖ చిత్రం ఒకసారి మనం చూస్తే కనుక ఋషికొండకి మధురవాడకి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఐటీ కారిడార్గా మారబోతుంది. ఒకసారి మనం ఇలా చూస్తే కనుక ఇక్కడ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి ఈ లొకేషన్ కనిపిస్తుంది. ఇది స్టార్టప్ విలేజ్, ఇదంతా కూడా ఇక్కడ ఋషికొండ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియా. అలానే ఇటు చూస్తే మధురవాడ, ఇంకా ఇటువైపు వచ్చిన ప్లేస్ అంతా కూడా కాపులొప్పాడ, ఇవన్నీ అని కొత్త ఐటీ డెస్టినేషన్స్ కింద మారబోతున్నాయి అనమాట. అందుకనే ఈ మధురవాడకి అతి సమీపంలో ఉండేటువంటి ప్లేస్లో ఒక కొత్త గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీ రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనకి వెళ్ళినాయి అనమాట. సో ఇది మధురవాడలో 3 ఫేజులుగా డెవలప్ చేయబోయేటువంటి ఐటీ కారిడార్కి సంబంధించినటువంటి లొకేషన్ మ్యాప్. సో మొత్తం ఈ ఏరియాని 611 స్క్వేర్ మీటర్స్ ఏరియా కింద చూపిస్తున్నారు. ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు అనేటువంటి ప్రపోజల్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ కంపెనీకి సంబంధించినటువంటి లేఅవుట్స్ ఏఎస్ గ్రూప్, క్లయింట్ ఏఎస్ గ్రూప్ అనేటువంటి సంస్థ దీన్ని డెవలప్ చేయబోతుంది. మొత్తం 2,200 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అనమాట. అంటే ఏ క్లాస్ జీసీసీ కింద దీన్ని కన్సిడర్ చేస్తారు. ఆల్మోస్ట్ టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఇట్లాంటి స్పేసెస్ని సెలెక్ట్ చేసుకుంటాయి అన్నమాట. అందుకనే ఈ కంపెనీకి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మొత్తం 10 ఫ్లోర్లు, 12 స్కై ఫ్లోర్స్ అనమాట. మొత్తం 12 ఫ్లోర్లతో కడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 4 బేస్మెంట్స్, 4 బేస్మెంట్స్ రాబోతున్నాయి. ఇక్కడ 4 బేస్మెంట్లు రాబోతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఇది కాకుండా 10 అంతస్తులు భవనము, పైన 11, 12 అంతస్తులేమో స్కై రూఫ్ క్యాంపస్ల కింద వాటిని డెవలప్ చేయబోతున్నాం. అంటే మొత్తంగా చూస్తే 12 అంతస్తులు ప్లస్ గ్రౌండ్ ప్లస్ 4 బేస్మెంట్లు, మొత్తం పార్కింగ్కి కేటాయించబోయేటువంటి ప్లేస్ అనమాట. ఇది మధురవాడలో అతిపెద్ద జీసీసీ కింద మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. అంత పెద్ద జీసీసీ బహుశా ఈ మధ్యకాలంలో కన్స్ట్రక్షన్ ఏది జరగలేదు. దాని మోడల్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పని లేఅవుట్ డిజైన్స్ వచ్చినాయి అనమాట. ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఒకటి గూగుల్ డేటా సెంటర్ రావడం, దానికి తగ్గట్టుగా ఎకోసిస్టంలో మార్పులు రావడం. దీనికి ప్రిపేర్ అవుతూనే ఇప్పటి నుంచే భారీ ఎత్తున ఈ నిర్మాణ ప్రణాళికను చేస్తే కనుక, ఎందుకంటే 2 ఏళ్ల సమయం మినిమం పడుతుంది ఆ ఏరియా సైట్ డెవలప్మెంట్కి సంబంధించి, ఎమ్యూనిటీస్ క్రియేషన్కి సంబంధించి. కాబట్టి వివిధ కంపెనీలు వాటిపైన ఫోకస్ పెట్టినాయి. పెద్ద కంపెనీలు కూడా ఇందులో అడుగు పెడుతున్నాయి. ఆల్రెడీ ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చింది. ఐబిఎం మళ్ళీ తన క్యాంపస్ని విశాఖలో ప్రారంభించాలని చెప్పని ప్లాన్లో ఉంది. సరైనటువంటి లొకేషన్ కోసం వెతుకుతుంది. టెంపరీగా ఇలాంటి కోవర్కింగ్ స్పేసెస్ పైన దృష్టి పెట్టి వాటిని లీజుకి తీసుకుని ఆపరేషన్స్ కూడా మొదలు పెట్టబోతుంది. అంటే గూగుల్ రావడానికి ముందర, డేటా సెంటర్స్ అక్కడ డెవలప్ కావడానికి ముందరే ఈ ఎకోసిస్టమ్ మొత్తాన్ని డెవలప్ చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంటర్నేషనల్ కంపెనీలు, ఎంఎన్సీలన్నీ అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. విశాఖ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలైనవి. ప్రపోజల్స్ వచ్చినాయి. కాబట్టి ఈ 2-3 ఏళ్ళు విశాఖ అభివృద్ధికి చాలా కీలకమైనటువంటి రోజులుగా మనం పరిగణించాల్సి ఉంటుంది.